ఏందన్నా రాదన్నా ఫస్ట్ అన్న నా మిత్రుడు నా ప్రాణ స్నేహితుడు ఏం బతుకులరా మీ బతుకులు అన్నా నన్ను నిన్న నేనేమంటానంటే అన్న నాకన్నా పెద్ద వయసు పెద్దోడు అరే మీ బతుకులు ఎందుకు మీ బతుకులు ఖాళీగా ఉండే బతుకులు మీ యొక్క బతుకుల చూర్రా నెలకు 85,000 జీతగారరా ఏం దిగుతారా మీరు అరే ఖాళీగా ఉంటే కొడుకులు ఒక మెసేజ్ ఇయ్యన్న ఒక మెసేజ్ నువ్వే చెప్ప కొడుకులకు ఖాళీగా ఉంటే అమ్మాయి లెక్కన అబ్బాయి లెక్కన కొడుకులకు చెప్పన్నా ఖాళీగా ఉంటే ఏమిస్తాం అన్న ఖాళీగా ఉంటే ఖాళీ చెప్పు ఒక మెసేజ్. ఇప్పుడు మనం ఖాళీగా ఉంటే అంత ఖాళీ అయిపోద్ది. మనం ఏదైనా వర్క్ చేస్తేనే రూపాయి వస్తుందన్న. ఏదైనా కష్టమైనా ఖాళీ ఉండదు అన్న. కష్టపడే పని ఏదైనా ఇష్టంగా అయ్యి ఖాళీ ఉండవు. ఇష్టంగా చెయ్యి ఖాళీ దొరకదు నీకు. డేట్స్ దొరకవు కాకా. స్మోకింగ్ డ్రింకింగ్ ఆరోగ్యానికి హానికరం అయినా మనం తాగుతాం రా. ప్రాణం పోతుంటే కూడా మనము బతుక సిచ్యువేషన్లో ఉండి కూడా సిగరెట్ తాగుతాం. ఎందుకరా మీరు ఖాళీగా ఉండే అవ్వాయి మీద బతుకు మీద ఒక బతుక ఈ కొడుకులు ఒక బతుక అని కొడుకులది. అరే అవ్వాయి మీద బతుకుతారా మీ బతుకులు చేయడా ఎందుకురా బతుకు నేను బతుకుతాడా ఎంతరా నాకైనా చిన్న వయసు అనుకుంటా. పెద్దోడని నేను అబద్ధం అయినొచ్చు చిన్న వయసురా. బచ్చగన్నా కింద చిన్నోర్రా 85,000 రా నీ బతుకు చెడ. అరే అవ్వాయి మీద బతికే నా కొడకల్లారా సిగ్గులు చెడరు లేవారా నీతి లేని కుక్కలు. ఇవాళ రేపు ఆడపిల్ల పని చేస్తుందన్నా. అరే ఆడపిల్ల పని చేస్తుందన్నా. ఇంటి పక్క ఒక అమ్మాయి నెలకు 90,000 సాలరీరా. 90,000 నాకు సిగ్గు అవుతుంది. చచ్చిపోతుంది రా బాడు కావాలి నాకు. ఏం మనసురా మీరు సిగ్గులే నా కొడకల్లారా. పని చేసుకోండి. తెల్లారు 5 గంటలకు లేండి స్నానం చేయండి. ముస్లిం కానీ హిందువులం కానీ క్రిస్టియన్లం కానీ అందరం ఒక్కటే. మనం అందరం ఏం చేయాలి 5 గంటలకు లేవాలి. 5 గంటలు లేచి పనికి పోవాలి. ఏం పిక్తారు మరి మీరు ఏం పిక్తా చెప్ప కొడుకులని చెప్తే అర్థమైతే లేదు చెప్పన్నా. 4 గంటలకు లేచి స్నానం చేసి బ్రష్ చేసి నోరు వాసన రాకుండా కక్కి నీటికి వచ్చి బయటకు వచ్చి దేవిని మొక్కి ఏ దేవుడైనా మొక్కండి రా. మీ ఇష్టం మీ మతం మీ ఇష్టం మీ పిచ్చి మీకు ఇష్టం. ఎవరైనా మొక్కండి. అమ్మ పాదాలు మొక్కి బయటికి రండి రా. మీ భార్య కాళ్ళు మొక్కి బయటికి రా. లక్ష్యంతో ఇట్లా ఉరం కురుతుంది రా. కుక్క లెక్క స్నానం చేసి బయటికి రాకండి. దేవిని మొక్కాలి. బతుకులు చేయడా. ఓకే బ్రో కూల్. పని చేసుకోమని చెప్పు. పని చేసుకోమని చెప్పు. వీడియో చూసి చాలా మంది ఖాళీగా ఉండరు. అందరూ బిజీగా ఉంటారు. పని మనకి ఏం కావాలి నువ్వు చెప్పు ఒకసారి. నువ్వు చెప్పు ఏం చెప్తావు చెప్పు. నువ్వు చెప్పు మాటలు రావా నీకు. మాటలు వచ్చు చెప్పు. మాట్లాడుతున్నావు కదా చెప్పు మరి చెప్పన్నా. పని చేయండి పైసలు సంపాదించండి ఖాళీగా ఉండొద్దు. ఖర్చులు తగ్గించండి సెట్ అంతే కదా. అంతకంటే ఖర్చులు తగ్గాయిరా. ఎంతరా సిగరెట్ల రేటు కూడా పెరిగింది. ఎంత ఇది 20 రూపాయలు. అంటే ఇవి డైలీ 12 అంటే 12 తాగుతాం లేక 10 తాగుతాం. దీనికి మించి సంపాదించాలరా మగవాళ్ళు. అరే సిగరెట్ కూట బతుకులు లేవి బతుకులు. మీ సిగరెట్ కూడా అడుక్కుంటారా మీరు బిచ్చపోలు లెక్క. మామ సిగరెట్ ఈ మామ ఛాయ్ తాగి మామ అత్తిని పీ మామ. ఎందుకని బతుకులు సిగరెట్ అడుక్కొని తాగే బతుకా మీది బతుకు. ఎందుకు బతుకు చచ్చిపోండి. ఎందుకు మీకు మీ వల్ల మాకు నష్టం ఎందుకు. మాకు ఎందుకు రావాలి. ఎందుకు సిగరెట్లు అడగాలి. ఎందుకు ఛాయలు అడగాలి. లేవా సాధనే కాదా. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి అమ్మ 100 రూపాయలు కొట్టు. దేనికి 100 రూపాయలు సిగరెట్లకు ఛాయలకు. ఇక ఎందుకు బతుకన్నా అవ్వాయిని అడిగి బతుక వీళ్ళది చెప్పన్నా. నువ్వు బతుకుతాను అవ్వాయి మీద చెప్పు. మరి ఏం చెప్తాను చెప్పు. ఎన్ని గంటలు చెప్పు కొడుకు చెప్పానంటే 5 గంటలకి 4:30 చెప్పు. ఇది లేచి ఏం చెప్తావు చెప్పు ఒకసారి చెప్పి. లేచితే నా షూటింగ్ ఉంటే 4:30 లేచి రెడీ అయిపోయి షూటింగ్ ఉంటే పని లేకపోయినా 5 లేచి మనం ఏదైనా పని కోసం ఎత్తుక్కోవాలి. పోరాటం ప్రతిరోజు పోరాటం యుద్ధం చేస్తేనే ఈరోజు మనం ప్రతిదానికి సిద్ధపడాలి. ఏదైనా సరే ఖాళీగా ఉంటే నీకు వాళ్ళ లేనిపోయిన ఆలోచనలు వచ్చేసి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టే మైండ్ ఖరాబ్ అవుతుంది. అదే పని చేసుకుంటే నీకు ఆ పనిలో ఉంటావు మూడ్లో ఉంటావు వైబ్లో ఉంటావు. ఆ పనే ఉంటుంది నీకు. పని లేకపోతే ఏమైందంటే ఖాళీగా ఉంటే ఏమైతే ఖర్చులు పెరుగుతాయి. పని చేసుకో సంపాదించుకో తాగు ఎంజాయ్ బిందాస్. అది ఈ వీడియో తీసి అబ్బాయి నెలకు 1,00,000 రూపాయలు దిగగారా. పెళ్ళి అయింది. భార్య పిల్లలు 2 పిల్లలు ఒక భార్య మెయింటైన్ చేయాలంటే నానా సంఖ నాకలరా నా కొడకల్లారా. లేచిపోతాను ఇవాళ రేపు లేచిపోతాను కొడుకులు. మరి సలే లేచిపోయి ఏం దిగుతారాను. మరి నీ భార్యకు డేట్ వచ్చినాక ప్యాడకు డబ్బులు ఎవరు నీ దగ్గర. ధర్మానికి మాట్లాడు నీతిగా మాట్లాడు. కష్టపడాలి ఖర్చు పెట్టాలి. కష్టపడ్డోడికి ఖర్చు పెట్టే అధికారం ఉంది. కష్టపడకపోతే ఖర్చులు పెట్టే అధికారం లేదు. ఇది ఒక సిన్సియర్ విషయం మనం మాట్లాడుకున్నాము. అరే నీ లవర్కి కానీ నీ భార్యకి కానీ డేట్ వచ్చింది అనుకో ప్యాడకు డబ్బులు ఉంటాయారా మీ దగ్గర అడుగు ఉంటాయారా.
ఆ ప్యాడ్ కూట పిల్ల వాళ్ళ అమ్మ ఫోన్ అడుక్కోవాలి బాతకు చేయడా ప్యాడ్ 100 రూపాయలు రియల్ రేపు విఐపి ప్యాడ్ అంటే ప్రొఫెషనల్ ప్యాడ్స్ ఉంటాయి వీళ్ళకు డేట్ వస్తుంటే ఆ ప్యాడ్ కూట ఆడపిల్లలు అవ్వని అడుక్కోవాలారా ఏం పీకుతారా మీరు ఒక లవర్ అయి ఉండి ఒక భర్త అయి ఉండి ఒక ఉంచుకున్నాడై ఉండి ఏం పీకుతారా మీరు ప్యాడ్ కూడా మీరు కొనిచ్చే డబ్బులు లేని ఒక బతుకారా మగవాళ్ళు ఎస్ మిమ్ముళ్ళు అంటారా గాడిదలు మీరు పనిచేయని గాడిదలు వీళ్ళు అవునా కదా అరే కొడక నన్ను అనుకుంటాలా డైలీ 4 o'clock 4:30కి లేచి స్నానం చేసి నా హిందూ సంప్రదాయ నా శివుని మొక్కి బయటకు వచ్చి నా ఇంట్లో నా ఉంటే నా అవ్వకాలు మొక్కుతారు నా భార్య ఉంటే నా భార్యకాలు మొక్కుతా నా కూతురు ఉంటే నా కూతురికాలు మొక్కి పాదాలు వందనాలు చేసి బయటకు తప్పు లక్ష్యం కుడుతుందిరా అది మనం కాపాడుకోవాలి మన హిందూ సాంప్రదాయం మన సనాతన ధర్మం రా వాడు కౌస్ ఏం పీకుతారా మీరు ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి తాగుతాను ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి రా మీ బతుకులు సరే సీల్ బాటిల్ కొనుక్కోండి రా సీల్ బాటిల్ కొనుక్కొని తాగలరా గరీబ్ బతుకు చెప్పు లాస్ట్ చెప్పి కొడుకు అన్న కష్టపడండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టంతో కష్టపడండి ఖర్చు పెట్టుకోండి ఇంతే సింపుల్ జై హింద్ జై కేసీఆర్